ever since I left the city. హాయ్ హలో గాయస్, మా కాలేజ్లో అయితే జూబ్లియేషన్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేశారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసాము మీకు చూపిద్దామని వీడియో అయితే క్రియేట్ చేసామన్నమాట. మా ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇదైతే స్టార్టింగ్ అనమాట. ఆ రోజు ఆడిటోరియంలో మీటింగ్ పెట్టారు జూబ్లియేషన్ గురించి. ఆ రోజు తీసుకున్న పిక్స్ని అలా ఎడిట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట మెమరబుల్గా. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ డే అనమాట. ఇది ఫస్ట్ డే అంటే ఓపెన్ ఆడిటోరియం 5 డేస్గా జరుగుతుందనమాట. ఆ 5 డేస్ 4 డేస్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఇదైతే ఫస్ట్ కబడ్డీ అనమాట. కబడ్డీ అయితే కండక్ట్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ ఆడింది, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాము. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. ఇదైతే సెకండ్ డే అనమాట. సెకండ్ డే యాజ్ యూజువల్గా అందరూ గ్రౌండ్లోనే తిరుగుతూ ఉంటారు అనమాట. ఆడేవాళ్ళు ఆడుతారు, తిరిగే వాళ్ళు తిరుగుతారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఫుల్ చూసారా, మొత్తం క్యాంపస్ అంతా బయటే ఉందన్నమాట. ఒక్కరు కూడా క్లాస్లో ఉన్నారు. అక్కడైతే స్పోర్ట్స్ జరుగుతూ ఉంది, షటిల్. అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ గర్ల్స్ కండక్ట్ చేసేసింది. ఇంకా చాలా గేమ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీనికి కోఆర్డినేటర్స్ ఉంటారనమాట, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్. వాళ్ళైతే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మేమైతే షటిల్ ఆడుతూ ఉన్నాము. మాకైతే ఆ రోజే దొరికింది ఫ్రెండ్స్. అందుకనేసి కాసేపు షటిల్ ఆడుతూ అలా రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆ ఎండలు తట్టుకోలేకపోయినాము, అయినా కానీ వదలట్లేదు. ఇదైతే థర్డ్ డే అనమాట. థర్డ్ డే యాజ్ యూజువల్గా మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్తా ఉన్నాము. అది అర్లీ మార్నింగ్ రావడం, బుక్స్ పెట్టేసి అంతే గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం అనమాట. జాలీగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా అన్నారు ఫ్రెండ్స్. వాళ్ళతో వెళ్ళి ఒక రీల్స్ లాగా క్రియేట్ చేసుకొని తీసుకున్నాం అనమాట. మెమరబుల్గా ఉంటుంది అనేసి. తనైతే డాన్సర్, బాగా డ్యాన్స్ చేస్తా అంటాడు. సో తనతో వెళ్ళి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాము. సరే అనేసి అలా ఒక రీల్ చేసి మళ్ళీ మా ఫ్రెండ్ నేనైతే రీల్ చేసామన్నమాట. మళ్ళీ ఇది మైక్రో ల్యాబ్లో అనమాట. ల్యాబ్లో కాసేపు అలా రీల్స్ చేసుకుంటూ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. మా ఫ్రెండ్కి అయితే రాలేదు. తను చూసి అలా ప్రాక్టీస్ చేయకుండానే అలా అప్పటికప్పటికి నేర్చుకొని చేస్తాను అనమాట. ఊరికే జస్ట్ రీల్ తీసుకుందాం అనేసి అది అప్లోడ్ చేస్తాను, బాగుంటుంది కదా అనేసి. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఆ వీడియో అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు స్టేజ్ మీద వేసేకి ప్రాక్టీస్ చేస్తా అన్నారు. మేమేదో ఊరికే అట్లా చేస్తా అన్నాము. ఇక్కడైతే ఆ నెక్స్ట్ డే మా జూనియర్ నాకు అక్క నీకు ప్రపోజ్ చేస్తాను అనేసి ఇలా వచ్చి ప్రపోజ్ చేసింది అనమాట. అది ఆ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. అది బాగుంది, నాకు నచ్చింది. సో అందుకని అప్లోడ్ చేశాను అనమాట. ఇదైతే నా 4th డే అనమాట. ఆ జూనియర్ వాడు అక్క నాకైతే తీయట్లేదు, నేను విష్ చేస్తా కూడా మాట్లాడట్లేదు అనేసి అలా స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా గ్రౌండ్లో అంతా నిండుతా ఉన్నారు. ఈరోజు అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజే లాస్ట్ అనమాట. ఇంకా 5th డే జూబ్లీ అనేది ఉంటుంది. మా ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్పినారు. ఇంకా హాయ్ చెప్పేసి అలా గ్రౌండ్లో నడుచుకుంటూ పోతా అన్నాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఓపెన్ ఆడిటోరియము. ఇంకా ముందర వెళ్తా అన్నాము. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంటుంది. నేను 4 డేస్గా బయటే తిరుగుతా అన్నాను. ఆ రోజు తీసిన వీడియోస్ అన్నీ బాగా వచ్చినాయి అనమాట. ఇంకా ఈరోజు అయితే త్రోబాల్ అనేది ఆడుతూ ఉన్నాం అనమాట. నేను కాసేపు ఆడాను. నాకైతే అదే ఫస్ట్ టైము. నేను ఎప్పుడు త్రోబాల్, వాలీబాల్ వాటికి ఏం పోను. నాకు ఆ బాల్స్ విసరడం అంటేనే చాలా పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతాను అనమాట. హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. నాకు అలవాట్లేదు. జస్ట్ ఊరికే ట్రై చేద్దాము అనేసి, ఊరికే నా ఎంటర్టైన్మెంట్ కోసం అనేసి ఊరికే అలా ఆడుతూ ఉన్నాము. ఇంకా మిడిల్లో బాయ్స్ బాల్ వచ్చేసే లోపల వాళ్ళు వచ్చి బాల్ తీసుకొని పోతా అన్నారనమాట. ఇంకా ఆడుతూ ఉన్నారు. కొంతమంది చాలా బాగా ఆడారనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంట. వాళ్ళు ఇంతకుముందు స్పోర్ట్స్లో కూడా ఆడారనమాట. ఇక్కడ చూసారా, ఇంకా లంచ్ టైం అయిపోయింది. మా బ్యాగ్స్ అన్నీ లోపల ఉండిపోయినాయి. బయట అయితే కీ వేసేసారు. మా ఫ్రెండ్ గోడ దూకి మరి అది విండో సైడ్ వెళ్ళి దూకేసి మరి చకచక తెచ్చేసింది. చూసారా అది ఎట్లా చేసింది అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ గర్ల్స్ అయితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తా అన్నారు ఇక్కడ. ఇంకా ఇదైతే జూబ్లియేషన్ డే రోజు సింపుల్గా వెళ్ళిపోయినాను. ఇంట్లో నుంచి రెడీ అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా జూబ్లియేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా 5 days వెయిట్ చేస్తాన్నాం దీనికోసం. అంటే ఫైనల్గా ఇదైతే ఆ రోజు అయితే అలా
డెకరేషన్ అవంతా చేస్తున్నారు. ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు ఎంత క్రౌడ్ అంటే అసలు చీమ పోయేందుకు కూడా స్పేస్ లేకుండా అలా ఉన్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము కూడా. ఇంకా ఎక్కువ ఫొటోసే. ఆ రోజు అవుట్ఫిట్ అయితే నాది హాఫ్ శారీ వేసుకున్నాను అనమాట. అది ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డ్యాన్స్తోనే స్టార్ట్ చేసేసారనమాట. అలా డ్యాన్స్లు వేస్తూ అన్నారు. డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిడిల్లో ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్, ఆ తర్వాత హీరోయిన్స్, యాంకర్స్, ఇంకా బ్యాండ్ వాళ్ళంతా వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇది కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళు స్టేజ్ మీద చేస్తే మేమంతా ఆఫ్ స్టేజ్ చేసామన్నమాట. కింద ఎగురుతా చైర్లు ఎసిరేస్తా ఎంత బాగా ఎంజాయ్ చేసినామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం. మేము 3 మెంబర్స్ సేమ్ వేసుకున్నాము కాస్ట్యూమ్ అయితే ఆ రోజు. ఇంకా ఆ రోజు నైట్ వ్యూ కాసేపు రిలాక్స్ అవుదాం అనేసి అక్కడ నుంచి ఇలా తనీగా వచ్చేసి వాళ్ళు లుక్ అయితే ఇచ్చేసాను. ఆమె అయితే జబర్దస్త్ ఐశ్వర్య అంట. ఆమె అయితే యాంకరింగ్కి వచ్చింది. మా 3 మెంబర్స్ అవుట్ఫిట్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయిపోయిందనమాట ప్రోగ్రామ్ అంతా. 5 days కోసం వెయిట్ చేసి ఫైనల్గా అయిపోయింది. థ్యాంక్ యూ.